మీ కనెక్టివిటీ బాగుంటుంది. ఒక కాలర్ ఉన్నారు, మీతో మాట్లాడుతున్నంతలో కరెక్ట్ చేసుకోండి. అనంతపురం నుంచి వెంకటరమణ గారు, నమస్కారం అండి. నమస్కారం సార్. నమస్తే అండి, చెప్పండి సార్. ఇదే సార్, ఇప్పుడు నారాయణ, చైతన్య, మాంటిస్టోరీ ఇలాంటి స్కూల్ కొన్ని ఉన్నాయి. అది ఎవరు కోట్లాది రూపాయల ఆదాయాలు వస్తారో వాళ్ళ పిల్లలు చదువుకునే స్కూళ్ళలో మాలాంటి సగటు వాళ్ళు చేర్పించలేము, ఫీజులు ఎక్కువ. ఒకవేళ మనకు ఉన్న స్తోమత కొద్దీ మనం స్కూళ్ళలో చేర్పిద్దామని అనుకుంటే బుక్స్ మీద భారమే, నోట్ బుక్స్ మీద భారమే, యూనిఫామ్ భారమే, ప్రతిదీ భారమే. చదివించాలంటే కొద్దిగా ఇబ్బంది పడుతున్నాము. తద్వారా మన పిల్లలు బాగా మార్క్స్ తెచ్చుకోవాలని మన ఏ తల్లిదండ్రులకైనా ఉంటది. ఆ తల్లిదండ్రులకు ఉన్నదానికి వాళ్ళ మనసులో ఉన్న రిక్వెస్ట్ మార్క్స్ మా పిల్లలు తెచ్చుకోలేదనే ఒక బాధ తల్లిదండ్రులు బాధ పిల్లల మీద కూడా పడుతుంది. ఆ బాధ పడకుండా ఉండాలంటే గవర్నమెంట్ ఏది చేస్తే బాగుంటుందని గైడ్లైన్ తీసుకున్నామని మీకు కాల్ చేస్తుంది సార్. ప్రతి ఒక్కరూ అందరిలాగా చదివించలేదు. అందరు స్కూల్లో ఉన్న వాళ్ళు పెద్ద పెద్ద స్కూళ్ళలోనూ చేపిస్తారు, లేని వాళ్ళు ఆ స్కూల్లో చేపించాలంటే ఫీజుతో భయపడతారు. అదేనండి, ఇప్పుడు ప్రైమ్ 9 కూడా మేము సమాజహితం కోసం ఇప్పుడు డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. కాలేజీ వాళ్ళు మా మీడియా ప్రతినిధి వెళ్ళి అడిగితే ఎందుకు అమ్ముతున్నారు, రూల్స్ వైలేషన్ చేసి అంటే వాళ్ళు ఏమంటున్నారంటే మేము ఫెసిలిటేట్ చేస్తున్నాం, స్కూల్ యూనిఫామ్స్, సాక్షులు, పుస్తకాలు ఇంక్లూడింగ్ టైలర్ కుట్టేవాళ్ళు కూడా ఇక్కడే పెడితే పేరెంట్ అనేవాడు 4 చోట్ల వెళ్లకుండా ఒకే చోట అన్నీ ఉంటాయంటున్నారు. ఆ ఒకే చోట ఉండడంలోనే అంతరార్థం ఉందన్నమాట. ఆ ఒకే చోట ఉంటే వాళ్ళకి కమిషన్ ఇచ్చి, ఆ కాలేజీకి ఆ స్కూల్కి కమిషన్ ఇచ్చి ఆ డబ్బులు ఎవరి దగ్గర తీసుకుంటారండి? మీ దగ్గరే కదా. మీరు పుస్తకాలు సపోజ్ 10th క్లాస్కి 2,000 రూపాయలు అనుకుందాం, బయట వీళ్ళు 4,000 రూపాయలు 5,000 రూపాయలు తీసుకుంటారు. ఆ 3,000 కొంత కాలేజీకి కొంత వీళ్ళకి పంచుకుంటారు. ఈ డబ్బులు మీకే కదా. వాళ్ళకు కూడా విద్య నేర్పే వాళ్ళు కూడా, విద్యాలయాలు కూడా, వాళ్ళు కూడా సామాన్య మానవుడిని ఇలాగా. గురువు గారు సార్, చిన్న విషయం మేము ఇంటర్ఫేర్ అవుతున్నాం, ఏమనుకోవద్దు, చెప్పండి. ఇప్పుడు పేరెంట్స్ ఏం చూసి అక్కడ గవర్నమెంట్ నామ్స్, సుప్రీంకోర్టు నామ్స్ ప్రకారంగా కాలేజీకి ఏమేమి ఉండాలనో పేరెంట్స్ కు ఫస్ట్ తెలియవలసిన అవసరం మన ఒక ప్రైమ్ 9 వరకు ఉన్నది. ఫస్ట్ జ్వరం వస్తే సిక్ రూము ఒక లేడీస్ కానిస్టేబుల్, ఒక జెన్ కానిస్టేబుల్లతోని, 4 కానిస్టేబుల్ సిబ్బందితోని, ఒక ఎస్ఐ సిబ్బందితోని ఒక సిక్ రూమ్ ఉండాలి. ఫస్ట్ నీకు గవర్నమెంట్ నుంచి అప్రూవల్, గవర్నమెంట్ నుంచి ఒక స్టాంప్ వేసిన లెటర్ ఉంటే అక్కడ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఏవోనో ఆ ఏవోనో ఏదో ఉంటది, ఏది ఇంటర్ బోర్డులో, ఆ డిపార్ట్మెంట్ నీకు 1932లో నీకు 1992లో అది అమలు చేసిరు. అది అప్పటి నుంచి కార్పొరేట్ వ్యవస్థ వచ్చిన తర్వాత నారాయణ చైతన్య వచ్చినాక కొనుగోలు చేసిందా, ఎంప్లాయీలను కొన్నదా తెలియదు. సో దాన్ని మొత్తం రద్దు చేసింది. ఒకటి ఎక్కనీకి ఇన్ను అవుట్ అంటే మెట్లు ఉంటాయి కదా సార్ కాలేజీకు, ఆ కాలేజీకు 8 ఫీట్ల ఎడల్పుతోని ఎక్కే మెట్లు, దిగే మెట్లు ఉండాలి. ఫైర్ సేఫ్టీ వచ్చేసి క్లాస్ రూమ్ సార్, ఒక స్టూడెంట్ 5 ఫీట్ల గ్యాప్ తోని స్టూడెంట్ నీకు కూర్చునేటట్టు అవైలబుల్గా ఉండాలి. ఫస్ట్ ఎక్కనీకి దిగనీకి మెట్లు ఉండాలి, సిక్ రూమ్ ఉండాలి. నీకు అక్కడ స్టూడెంట్కి ఏమైనా ఇబ్బంది పెడుతున్నారా, ఏమన్నా అడగనీకి నీకు ఎడ్యుకేషన్ నుంచి డిపార్ట్మెంట్ నుంచి ఒక ఎంప్లాయీ ఉండాలి. ఇక్కడ ఈ అన్ని ఉన్నాక తర్వాత గవర్నమెంట్ ప్రొవైడ్ చేసినట్టుగా, గవర్నమెంట్ జీవోలో ఉన్నట్టుగా కాలేజీ ప్రొవైడ్ చేసినట్టు రంగారెడ్డి హైదరాబాద్ లో నీకు ఎన్ని ఎకరాలతో ఉందని ఒక పేరెంట్ స్టూడెంట్ ఎవరైతే జాయిన్ చేస్తారో ఆ స్టూడెంట్ వాళ్ళ తండ్రి అక్కడ పోయి ఎంక్వైరీ చేసుకోవాలా. నేను ఇక్కడ 1,00,000 రూపాయల ఫీజు కడుతున్నా, ఈ హాస్టల్కి ఫీజు కడుతున్నా, నీకు గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా కాలేజ్ ఉన్నదా అని అడగాలి. నీకు ఇక్కడ గైడెన్స్ ఉండాలి, ఒక్కొక్క క్లాస్ కు గైడ్ ఉండాలి, ఒక ఎంప్లాయీ, అక్కడ ఒక టీచర్ పొజిషన్ లో. మహిళా కాలేజ్ అయితేనేమో స్టూడెంట్స్ కు ఒక మహిళ ఉండాలి. లేదు అనుకుంటే మాత్రం ఒక జెంట్స్ కాలేజ్ అయితే ఒక మగ అయినా ఒక లెక్చరర్ ఉండాలి. అక్కడ గైడ్ చేయాలి. నీకు ఇక్కడ టీచర్ల నుంచి, కాలేజీ నుంచి
స్టూడెంట్ నుంచి ఒత్తిడి ఏమన్నా ఉందా? ఇవన్నీ పోయి ఇంటర్ బోర్డులో ఇంటర్ చదివే వాళ్ళకైతే హైయర్ ఎడ్యుకేషన్లో, డిగ్రీ కాలేజీలో అయితే బీటెక్, పిహెచ్డి, పీజీ చేసేటోళ్ళకైతే హైయర్ ఎడ్యుకేషన్కి పోయి మీరు ఒక కాపీ, సాఫ్ట్ కాపీ అక్కడ ఉన్న హైయర్ ఎడ్యుకేషన్లో సీసీని అడిగితే నీకు 100% అవన్నీ నామ్స్ ఇస్తారు. ఈ నామ్స్ ప్రకారంగా మా స్టూడెంట్కు ఉన్నదా ఫీజు అడగనీకి? ఒక రోజు లేట్ అయితే హాల్ టికెట్లు ఆపడం, ఒక రోజు లేట్ అయితే నీకు ఎగ్జామ్ రాయనియకపోవడం. ఒకప్పుడు సార్ రైతులు పుస్తలు అమ్ముకొని, పుస్తల తాడు అమ్ముకొని రైతులకు విత్తనాలు, యూరియా, డిఎన్ఏ అన్ని కొనుక్కొచ్చేవాళ్ళు. సో ఈ రోజు ఈ విద్యకు, వైద్యానికి ఇదే పరిస్థితులు వచ్చినాయి. అమ్మ నాయన లేని తల తాకట్లు పెట్టి ఎంతో కష్టపడి తెస్తుంటే ఈ కార్పొరేట్ వ్యవస్థ ఏదైతుందో దొంగనా కొడుకులు వీళ్ళని ఏమనాలే తెలుసా సార్? ఇక్కడున్న ఈ కార్పొరేట్ వ్యవస్థలో ఈ ప్రైవేట్ యాజమాన్యాలను ఏమనాలంటే, ఇప్పుడు ఓడన్నా బీహార్ నుంచి చెడ్డి గ్యాంగ్ వస్తే దొంగతనం చేస్తే వన్ డకాటీ కేసులు, 420 కేసులు జైలు వేస్తున్నారు సార్. ఇవన్నీ నామ్స్ లేకుండా ఈ కాలేజీలు నడిపిస్తున్నందుకు వీళ్ళని ఏ కేసులు వేసి లోపల వేయాలనో మీరే చెప్పాలి. మీకు శ్రీనివాస్ యాదవ్ గారు, మొత్తం భారతదేశంలో ఆత్మహత్యల్లో రైతులు మొదటి స్థానంలో ఉంటే ఇప్పుడు విద్యార్థుల మరణాలు మొదటి స్థానంకి వచ్చింది. విద్యార్థులే ఉన్నారు, ఇప్పుడు విద్యార్థులే మొదటి స్థానంలోకి వచ్చారు. భారతదేశంలో మొదటి స్థానంలో. నేను 2009లో ఇదే హిందూపూర్ అంటే బాలకృష్ణ ఆంధ్రలో ఉన్నాడు కదా కాన్స్టిట్యున్సీలో, 2009లో నీకు మాదాపూర్ బ్రాంచ్ లో 8 మంది చనిపోయారు. అట్లా అనేక మంది చనిపోతే 2 చేతులు ఒక పెద్దవాళ్లకు జోడించి కనుక ఎట్లా పెడుతున్నా 2 చేతులు జోడించి 2014 తర్వాత 2018, 2020లో నేను 2 చేతులు జోడించి వీళ్ళందరికీ చెప్పిన, పేరెంట్స్ కూడా మీటింగ్ పెట్టి చెప్పిన, నేను కావాలంటే మీ ప్రైమ్ కు నేను వీడియో పంపిస్తా. ఎందుకు అంటే ఎంత కష్టపడి గవర్నమెంట్ మాదున్న ఎవరున్న ప్రజల ఆశయం ముఖ్యం, స్టూడెంట్ భవిష్యత్తు ముఖ్యం. కాబట్టి నేను ఆ రోజు కూడా ఈ రోజు వరకు కూడా నికాస్గానే కొట్లాడుతున్నా. పేరెంట్స్ కు దండం పెట్టినా కానీ ఏది సార్, నారాయణ కాలేజీలు, చైతన్య కాలేజీలు ఒక 300-400 కాలేజీలు ఉంటాయి. ఒక్క కాలేజీలో పాస్ అయిన వాళ్ళని చూపిస్తారు, ఒకటి తర్వాత 2 తర్వాత అని. ఫెయిల్ అయిన సంఖ్యను నేనేమంటున్నా అంటే వాళ్ళని యజమాన్యాన్ని కూర్చోబెట్టి మనం ఫెయిల్ అయిన వాళ్ళ సంఖ్య ఎంతనో ఒక్కసారి కూర్చుంటే మాట్లాడితే సార్ ఎన్ని బయటకు వస్తాయి తెలుసా? శ్రీనివాస్ యాదవ్ గారు, ఇప్పుడు ఈ స్టేషనరీ, స్కూల్ యూనిఫామ్స్ దీనికోసం ఒక నియంత్రణ